హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా రొటీన్ అండి. పాలైతే పెట్టించేశాను. పిల్లలు హోంవర్క్ అయితే రాసేసుకుంటున్నారు. నేను నైట్ డిన్నర్లోకి అయితే పాలకూర పన్నీరు పుల్కా అయితే చేస్తున్నానండి. పాలకూర అంతా నీట్గా ఒలిచేసుకొని నీట్గా కడిగి ఈ విధంగా వేడి నీళ్ళు పెట్టి దాంట్లో కాసేపు ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత ఒక 10-12 జీడిపప్పులు అయితే వేశాను. కాస్త ఉడికిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసేసి కాస్త చల్లార్చేస్తాను. చల్లారిన తర్వాత ఏం చేస్తున్నానంటే టమాటా, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పట్టేస్తానండి. నేను మిక్సీ పట్టేసి తర్వాత బాగా ఆయిల్ వేసి వేయించుకుంటాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కాస్త వెల్లుల్లిపాయలు, అల్లం అయితే వేసేసానండి. వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. చిన్న ముక్కలుగా పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఫ్రై చేయనండి, అలాగే వేసేస్తాను పన్నీర్ ముక్కలు. ఈ విధంగా ఫ్రై చేసేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అవుతానే జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత పాలకూర మిశ్రమం దాంట్లో వేసి కాసేపు కలియబెట్టేశాను. మధ్య మధ్యలో ఈ విధంగా పుల్కా చేస్తా కలియబెట్టుకుంటా ఉన్నానండి. మధ్యలో ఒక చెయ్యి వచ్చింది, మీరేం పట్టించుకోకండి అలాంటివన్నీ. తర్వాత గరం మసాలా అయితే వేసాను. ఇంట్లో ఏ మసాలా ఉంటే అది వేసేస్తానండి. ప్రాక్టికల్గా ఇదే మసాలా వేయాలా, పన్నీర్ మసాలా వేయాలా అట్టటివి ఏం లేదు. ఏ మసాలా ఉన్నా కూడా వేసేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు, కాస్త మటన్ మసాలా, గరం మసాలా, కారము, ఉప్పు తగినంత వేసానండి. వేసేసిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కాసేపు ఇది చూడండి ఆ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేశాను. చూడండి పుల్కాలు ఏ విధంగా పొంగుతున్నాయో. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే, కొంచెమన్నా యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తినేసిన తరువాత మళ్ళీ క్లీనింగ్ ఉంది కదండి, ఇదంతా క్లీనింగ్ చేసేసుకున్నాను. ప్రతిరోజు నా రొటీన్ వ్లాగ్ అండి ఇది. ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిందే. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా చూసి లైక్ చేసుకోండి, షేర్ చేయండి.